గబ్బర్ సింగ్ రిలీజ్ ఫంక్షన్ పెడుతున్నారు కదా సార్, దానికి సంబంధించి ట్రైలర్ విడుదల చేశారు. దాంట్లో శృతి హాసన్ కనిపించట్లేదు ఎందుకని అని అడుగుతున్నారు. గబ్బర్ సింగ్ సినిమా September 2 రిలీజ్ అవుతుంది. రీరిలీజ్ ట్రెండ్ తీసుకొచ్చిందే నేను. అది సినిమాని తీసుకొచ్చి రీరిలీజ్ అని సినిమాలు తీసుకొచ్చి వేసింది నేను. ఇప్పుడు మా ఫ్రెండ్ చేస్తున్నాడు సినిమా. ఓకే, ఆ సినిమాకి శృతి హాసన్ అనేది హీరోయిన్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు, బర్త్డే బాయ్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. గబ్బర్ సింగ్ అనే సినిమా బర్త్డే కోసం వేస్తున్నారు. బర్త్డే స్పెషల్ కాబట్టి హీరోయిన్ అక్కడ హీరోయిన్ ఉంటుందని కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, శృతి హాసన్ ఫ్యాన్స్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఆయన సినిమా వస్తుంది కాబట్టి, ఆయన బర్త్డేకి సినిమా ఉండాలి కాబట్టి ఆయన ఫోటో మాత్రమే వేస్తారు. కానీ దాంట్లో ఉన్న ఆలీ కూడా ఉన్నాడు, ఆలీ ఫోటో కూడా వేస్తారా ఏంటి అంటే సినిమాని మామూలుగా రిలీజ్ అప్పుడు వేయకపోతే ప్రాబ్లం. ఇది ఏంటంటే ఒక అభిమానుల కోరికపై ఆయన బర్త్డేకి స్పెషల్గా సినిమా వేస్తున్నప్పుడు ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేను శృతి హాసన్ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయాలని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారు? ఆయన మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో సింగిల్ ఫోటో, సోలో ఫోటో కావాలి, ఆయన డ్రెస్ వేసుకొని ఇన్స్పెక్టర్ ఫోటో కావాలని డిఫరెంట్ అనుకుంటారు, డ్యాన్స్ తీసుకున్న ఫోటో కావాలంటే ఒక్కొక్క అభిమానం ఒక డిఫరెంట్. కనుక సోషల్ మీడియాలో ఉన్నది ఏ ప్రొడ్యూసర్ వేయడు. ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఒకరికి ఇచ్చాడు సినిమా, వాళ్ళు వచ్చి ఆటోమేటిక్గా ఒకే ఒక పోస్టులు విడుదల చేశారు. కానీ సోషల్ మీడియాలో కొన్ని వందల పోస్టులు ఉన్నాయి. అంటే అదే అంటాను, కొన్ని వందల వేలు ఉన్నాయి. అది ఫ్యాన్స్ డిఫరెంట్. సోషల్ మీడియాలో ఎవరు వాళ్ళు నచ్చింది వాళ్ళు వేసుకుంటారు. September 2 వస్తుందంటే అభిమానులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంగా ఆయన బర్త్డే చేయాలనుకుంటారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరికీ నా విన్నపం, థియేటరే దేవాలయం. థియేటర్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారికి మాట వచ్చే విధంగా ఆయనకి మీరు చేయకుండా, మీరు ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ని చక్కగా చూసి ఆ థియేటర్లో మీ సినిమా చూసి ఆయనకి మంచి పేరు తేడు తప్ప ఆయన బర్త్డే రోజు మంచి కార్యక్రమాలు చేయండి. అలాగే మరి మొత్తం టోటల్గా పంచాయతీరాజ్ శాఖ ఆయన నడుపుతున్న పంచాయతీరాజ్ శాఖకి రాష్ట్రంలో మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్ శుభ్రత ఎలా ఉండాలి, పంచాయతీల దగ్గర మన మొత్తం టోటల్గా 10 మంది దగ్గర పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలి, జనసేన నాయకులు అంటే ఎలా ఉండాలి, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే థియేటర్లో చాలామంది కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ రూపంలో వచ్చి థియేటర్లన్నీ కూడా ధ్వంసం చేసిన రోజులు ఉన్నాయి. నేనే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా వేసాను. 2 థియేటర్స్ ఆల్రెడీ స్మాష్ చేశారు, చాలా ఇబ్బంది పడ్డాము. అలాగే విజయవాడలో చాలా జరిగాయి. కనుక నేను అందుకే ఒకటి అందరికీ నా విన్నపం, కనుక వాలంటీర్స్గా మన నాయకులుగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. బ్యాడ్ రాకూడదు. మనం ఇంకొక మాట ఇంకొకరు పడకుండా థియేటరే దేవాలయం. ఫ్యాన్స్ కూడా అలాగే సినిమా చూడాలి. మీరు ఆడండి, పాడండి, సీట్లు జాగ్రత్తగా చూడండి, మీరు కాగితాలు ఎగరేయండి, మీరు ఏవైనా ఎగరేయండి, మీరు డ్యాన్స్ చేయండి. కానీ థియేటర్ మాత్రం తెర ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకొని ఉండమని నా రిక్వెస్ట్. నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.